హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ సర్కస్ చేసుకున్నటువంటి ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళు సర్కస్ చేసుకొని జీవనోపాధి పొందేటటువంటి వాళ్ళు. అయితే వాళ్ళు ఒక సర్కస్ ఫీట్ చేశారు. ఏంటంటే 24 గంటలు లోపల ఉండాలి. జీవ సమాధి అవ్వాలన్న విధంగా ఒక సమాధి చేశారు. దీపక్ అనే వ్యక్తిని లోపల పెట్టి బయట వాళ్ళేమొచ్చేసి ఇది చేసుకొని డబ్బులు సంపాదించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అలాగే డబ్బులు కూడా వచ్చాయి. కానీ వీళ్ళేంటంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు. 7,100 రూపాయలు వచ్చినంత వరకు కూడా అతన్ని తీయము అని చెప్పారు. 24 గంటలు అయిపోయినా అంత డబ్బు రాలేదు. దాంతో 36 గంటలు అయింది ఆ 7,100 వచ్చేసరికి. కానీ ఈలోగా ఈ లోపల నుండి తీసినటువంటి దీపక్ అప్పటికే ఊపిరాడక చనిపోయాడు. వీళ్ళు నైట్ కూడా వాళ్ళ ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో ఆ ఏర్పాట్లలో ఉన్నారు. కానీ గాలి తగులుతుంది అంతా ఓకే అనుకున్నారు. కానీ నైట్ కూడా అతనికి ఏంటి ఇవ్వలేదంట, అంటే ఆహారం ఏమి ఇవ్వలేదంట. అతనికి ఊపిరి తగులుతుందో లేదన్న విషయం కూడా చెక్ చేయలేదు వీళ్ళు. చివరికి అతను చనిపోయాడు. దానికి తోడు నైట్ పూట కూడా కొంతమంది అటువైపు రావడం వల్ల వీళ్ళు అతన్ని తీయలేదు. మామూలుగా అయితే నైట్ పూట తీస్తారు, తీసి మళ్ళీ ఉదయం లెగ్గానే అతన్ని పెట్టేస్తారు. ఇక్కడ అది జరగలేదు. పైగా సీసీ కెమెరా కూడా పెట్టుకున్నారంట. ఇంటి కెమెరా కూడా పెట్టుకున్నాం చూడండి అని చెప్పి నమ్మకం కోసం. ఏమైంది, చివరికి చనిపోయాడు అతను. పోలీసులు ఏమో కేసు నమోదు చేశారు. అక్కడ స్థానికులు ఈ మూర్ఖులకి ఇమీడియట్లీ శిక్షలు వేయండి, వీళ్ళు డబ్బు కోసం అతన్ని చంపేశారు, 7,100 రూపాయలు వచ్చినంత వరకు అతన్ని అలా ఉంచేశారు. ఏదో జీవనోపాధి కోసం వాళ్ళ సెట్టింగ్లో వాళ్ళు ఉన్నారు అనుకున్నాం మేము, కానీ ఇలా చంపేస్తారు అనుకోలేదు, ఇంత మూర్ఖంగా ఉన్నారు అనుకోలేదు. మేము మామూలుగా ఇలాంటి వాళ్ళు సెట్టింగ్లు చేసుకుంటారు, లోపల నుండి గాలి అందే విధంగా, గాలితో పాటు ఆహారం కూడా అందే విధంగా చేస్తారు. అవన్నీ తెలిసినవే, అంతా ఓపెన్ సీక్రెటే. కానీ వీడు అలా చేయలేదు, మూర్ఖంగా చనిపోయాడు పాపం. అతన్ని కూడా చంపేశారు వీళ్ళు. అంటే ఆ సర్కస్లో భాగంగా ఇలా చాలామంది చనిపోతూ ఉంటారు. కానీ ఇంత మూర్ఖంగా ఇంకా మనం ఆ మూర్ఖంలో ఉంటే ఎలాగా? ఇంకా ఇలాంటి ఫ్యామిలీస్ ఇప్పుడు మనకి చాలా వరకు తగ్గిపోయాయి, మనకి రావట్లేదు. కానీ ఇప్పుడు అటువైపు వస్తున్నారు. కానీ మన వైపు అయితే బాగా వచ్చేవాళ్ళు అప్పట్లో, ఒక 20, 25, 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు.